పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రేవంత్కి వేం నరేందర్ రెడ్డి అలా రాజకీయంగా పార్టీలో ఆయన ఎసరట. నరేందర్ రెడ్డి ఏ మేరకు ప్రభావం చూపిస్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీల మధ్య అనుబంధం ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో మిత్రులు కూడా అప్పుడప్పుడు శత్రువులుగా మారతారు. చాలామంది రాజకీయాల్లో ఎదిగాక తమను నమ్మిన మిత్రుడినే దెబ్బ కొట్టాలని చూస్తారు. కానీ అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ స్థానంలో ఉన్నారంటే ఒక రకంగా కేవీపీ లాంటి మంచి స్నేహితులు కూడా కారణమని చెప్పుకోవచ్చు. కేవీపీ లాంటి స్నేహితులు రాజకీయాల్లో ఇప్పట్లో రాలేరు అనుకునే లోపే వెలుగులోకొచ్చారు వేం నరేందర్ రెడ్డి. ఒకప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అలాగే ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిల అనుబంధం చూస్తుంటే ఒకప్పటి వైఎస్ కేవీపీల స్నేహబంధం గుర్తుకొస్తుంది. చాలామంది మాట్లాడుకుంటున్నారు కూడా. అలా తెలుగుదేశం పార్టీ వీరిద్దరిని కలిపింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరిద్దరి మధ్య స్నేహం చెక్కు చెదరలేదు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ ఇబ్బందుల్లో కూడా రేవంత్ రెడ్డి వెన్నట్టే ఉండి మద్దతు నిలిచారు. వేం నరేందర్ రెడ్డి రేవంత్ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి నేనున్నానని చేయిత అందించారట. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చాక తన ప్రాణ స్నేహితుడి కోసం వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీతో బంధం తెచ్చుకొని రేవంత్తో కాంగ్రెస్లో చేరారు. ఇక వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఎంతటి గౌరవం ఇస్తారో రేవంత్ కూడా వేం నరేందర్ రెడ్డి పట్ల అలాగే గౌరవాన్ని చూపిస్తారు. రాజకీయాల్లో అయినా వ్యక్తిగత జీవితంలో అయినా సరే వేం నరేందర్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకుంటారట. అయితే గతంలో టీడీపీ పార్టీలో ఉన్న సమయంలో వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి మీద ఉన్న స్నేహాన్ని చాటుకున్నారు. వేం నరేందర్ రెడ్డిని సీఎం సలహాదారుగా నియమించుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమాల్లో వేం నరేందర్ రెడ్డి ప్రముఖంగా కనిపిస్తారు. ఇక రేవంత్ రెడ్డిని కలవలేకపోయినా చాలా మంది వేం నరేందర్ రెడ్డిని కలుస్తూ ఉంటారు. ఇక బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతో మంది మొదట వేం నరేందర్ రెడ్డిని కలిసి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారట. అలా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ ఎలా ఉండేవారో ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అలాగే ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్ ఏ పని చేసినా కేవీపీకి చెప్పకుండా చేసేవారు కాదు. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వేం నరేందర్ రెడ్డికి చెప్పకుండా ఏ పని కూడా చేయడం లేదట. ఆయనకు చెప్పే ఆయన సలహాలు తీసుకున్నాకే ఆ పనిలో ముందుకు వెళ్తారట. అలా ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారడంతో చాలామంది ఒకప్పుడు వైఎస్కి కేవీపీ ఎలాగో ఇప్పుడు రేవంత్కి వేం నరేందర్ రెడ్డి అలాగే అంటూ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఈయన పేరే హాట్ టాపిక్గా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న వేం నరేందర్ రెడ్డి ఎవరూ కాదు, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వీరిద్దరి స్నేహం టీడీపీలో ఉన్నప్పటి నుంచే కొనసాగుతుంది. అప్పటి స్నేహబంధం ఇప్పటికీ కూడా అలాగే ఉంది. అయితే అలాంటి వీరి మధ్య ఉన్న బంధం వల్ల రేవంత్ రెడ్డి కుర్చీకే ఆటంకం ఏర్పడుతుందట. ఎందుకంటే తాజాగా కొండా సురేఖ వ్యవహారంలో వేం నరేందర్ రెడ్డి బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటికీ అందులో కీలక శాఖలైనటువంటి హోంశాఖని ఎవరికీ కేటాయించలేదు. హోంశాఖ ఇంకా రేవంత్ రెడ్డి వద్దే ఉంది. అయితే రేవంత్ రెడ్డి వద్ద హోంశాఖ ఉన్నప్పటికీ దానికి అనధికార హోంమంత్రిగా వేం నరేందర్ రెడ్డి పనిచేస్తున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎవరికి ఏ జాబ్ కావాలన్నా, ఎవరికి ఏ పోలీసు ఉద్యోగం ఇవ్వాలన్నా అదంతా వేం నరేందర్ రెడ్డి చేతిలోనే ఉందట. 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి 12 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ ఏడాది జూన్లో మంత్రివర్గంలో మరో 3కి ఛాన్స్ కల్పించారు. అలా తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. కానీ విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోంశాఖ, పట్టణ అభివృద్ధి శాఖ వంటి కీలక శాఖలన్నీ కూడా ఇంకా రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ శాఖలు ఏ మంత్రికి కూడా కేటాయించలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి డిసెంబర్తో 2 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. అలా గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలైనా కూడా ఇంకా లా అండ్ ఆర్డర్లో కీలకమైనటువంటి హోంశాఖను ఏ మంత్రికి కూడా కేటాయించకపోవడంపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సీఎం వద్ద హోంశాఖ ఉన్నప్పటికీ అనధికార హోంమంత్రిగా, షాడో హోమ్ మినిస్టర్గా వేం నరేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్లో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఇంటికి ఏకంగా పోలీసులను పంపించారంటే అదంతా వేం నరేందర్ రెడ్డి పనినని, ఆయన షాడో హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో హోంశాఖ ఎవరికి కేటాయించకపోవడం వల్ల శాంతి భద్రతలను అదుపులు లేవని, రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పోలీసులకే రక్షణ కరువైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పట్టపగలే ఓ రౌడీ షీటర్ పోలీస్ కానిస్టేబుల్ని హత్య చేశారు. ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి పేరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుండగా షాడో హోమ్ మినిస్టర్గా ఉన్న వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిల బంధం గురించి పలువురు చర్చించుకుంటున్నారు. అంతేకాదు వేం నరేందర్ రెడ్డి చేసే ఈ చర్యల కారణంగా రేవంత్ రెడ్డి సీటుకే ఎసరు పెడుతున్నారని, సీఎం తన స్నేహితుడు అనే కారణంతో వేం నరేందర్ రెడ్డికి ఫుల్ రైట్స్ ఇచ్చేశారని, అందుకే ఇలా వేం నరేందర్ రెడ్డి రెచ్చిపోయి తానే హోంశాఖ మంత్రిగా ప్రవర్తిస్తున్నాడని ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది. మరి ఈ షాడో హోమ్ మినిస్టర్ కథను రేవంత్ రెడ్డి సమాప్తం చేస్తారా, లేక వేం నరేందర్ రెడ్డితో స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేసి షాడో హోమ్ మినిస్టర్ కుర్చీలో ఆయన్ని కూర్చోబెట్టి సీఎం తన కుర్చీకి ఎసరు పెట్టుకుంటారా అనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.